ఇప్పుడు లగచర్లలో వెరీ సింపుల్. లగచర్లలో కొన్ని నెలలుగా మనకు తెలుసో తెలియకనో అక్కడ భూసేకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫస్ట్ ప్రభుత్వం రాగానే మొదలు కాడా అంటే ఇప్పుడు కొడంగల్ డెవలప్మెంట్ కారిడార్ అని పెట్టి దాని గ్రీన్ ఫార్మా ఇండస్ట్రీస్ అని ఏదో తీయడానికి ప్రయత్నం చేసి అది వెనుకబడిన ప్రాంతం. అక్కడ నుంచి వలస వెళ్ళేవారే ఎక్కువ ఉంటారు. మహబూబ్నగర్ జిల్లాలో కొడంగల్ ఈజ్ అ సెన్సిటివ్ ప్లేస్, ప్రాబ్లమెటిక్ ప్లేస్ అండ్ పూరెస్ట్ ప్లేస్. అయితే బ్యాక్వర్డ్ ఏరియా రెండు కూడా అక్కడ ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది జనాలు. అయితే ఇక్కడ వాళ్ళు వలస వెళ్తున్నారు. ఓకే, డెవలప్మెంట్ చేస్తాం. నేను కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయన డెవలప్మెంట్ చేసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసుకోండు, వైఎస్ రాజశేఖర్ చూసుకోండు, కేటీఆర్ చేసుకోండు, కేసీఆర్ చేసుకోండు, వీళ్ళు కూడా చేసుకో తప్పులేదు. ఒక మోడల్ డెవలప్మెంట్ ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉందో అక్కడే బోల్తా పడ్డారు. అక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎట్లా అంటే అక్కడ నారాయణ రెడ్డి అని ఒక కలెక్టర్ ఉంటాడు మొన్నటి వరకు. ఆయన నారాయణ రెడ్డి ఎక్స్పీరియన్స్డ్, హ్యాస్ బిన్ షిఫ్టెడ్ టు రంగారెడ్డిలో ఆయన మంచి చేస్తుండో సమర్థుడనో లేకపోతే ఆయన మంచి పోస్టింగ్ ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతోనో ఆయనని అక్కడ మార్చారు. ఆయన మార్చిన తర్వాత ప్రతీక్ జైన్ అనే కొత్త కలెక్టర్ ఆయన ఈ వాజ్ ద అడిషనల్ కలెక్టర్గా చేసింది ఇప్పుడే అనుకుంటాను నాకు తెలిసి. అయితే ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు. అక్కడ సెన్సిటివ్ ప్లేస్ అని పోలీసులకు తెలుసు. 2 కిలోమీటర్ల దూరంలో లగచర్లకు 2 కిలోమీటర్ల దూరంలో ఊర్లో అయితే గొడవ అవుతుంది. అక్కడ అన్ని కర్రలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, దేంతోనే దాడి చేయొచ్చు. ముందు పోలీసులు పసిగట్టారు, కట్టలే అని కాదు. అక్కడ 2 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు ప్రతీక్ జైన్ వేరే కార్యక్రమానికి వచ్చి అక్కడ కూడా హియరింగ్ ఉంది, పబ్లిక్ హియరింగ్ ఉంది అంటే దాన్ని కూడా వస్తానే ఆయన అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ వచ్చిండు. అధికారులు ఆయన ఆ రోజు కలెక్టర్ ప్రోగ్రాం లేదు, వచ్చిండు, అయిపోయింది. మనకున్న సమాచారాన్ని బట్టి చెప్తున్నాం. అక్కడ వచ్చిన తర్వాత సరే కొంతమంది పోలీసులు చెప్పిండ్రు, సార్ అక్కడ పబ్లిక్ హియరింగ్కి ఎవరు రావడం లేదు, రాకపోయినా ఊకోండి, ఎందుకంటే ఎందుకు రావడం లేదు అన్నారు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడం ఏంది, ఒప్పిద్దాం, తప్పు లేదు. ప్రతీక్ జైన్ కలెక్టర్ తప్పు కాదు. అయితే అప్పటికే పోలీసులు మనకున్న సమాచారం పోలీసులు కొంత సెన్సిటివ్ ఉంది సార్, అక్కడ పోవడం మంచిది కాదని చెప్పి పోదాం, పోతే తప్పేముంది. మనం వీడియోలు కూడా చూసినాం, పోయి ఒప్పిద్దాం తప్పేముంది. అప్పుడే సురేష్ అని కూడా రావడము, బీఆర్ఎస్ కార్యకర్త, అదే గొడవ నడుస్తుంది, అదే కదా, అక్కడ రమ్మంటారు సార్, ఇక్కడ ఎందుకు అని అన్నప్పుడు మేము వస్తామని చెప్పాడు. అప్పటికి పోలీసులు ఒక ఇంటి ఇచ్చిన పోలీసులు దుర్మార్గంగా విఫలమైపోయారు. ఆయనకి ఇంటి ఇచ్చినప్పుడు ఓకే సార్, మీరు పోతుంటారు కాబట్టి వెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రాబ్లమేటిక్ ఏరియా ప్లీజ్ హోల్డ్ అని పెట్టి స్టాఫ్ తెప్పించి అదనపు బలగాలను తెప్పించి సార్ మీరు పోవడానికి వీలు లేదు, నేను చెప్తున్నాం సెన్సిటివ్ ఏరియా, ప్రాబ్లమేటిక్ ఏరియా, అక్కడ ఎంత ఆత్మాభిమానం ఉంటే అంత ఫెరోస్ చేస్తుంది. మాబ్ అటాక్ జరుగుతుంది అని అంతకుముందు నుంచి అక్కడ ఏమైందంటే ఒక కొడంగల్ రేవంత్ రెడ్డికి ఓట్లు వేసిన వాళ్ళంతా 80% 70% నాకున్న సమాచారం ప్రకారం లగచర్ల అండ్ దుద్యాల, మన ఇంకేమంటారు అక్కింపేట, పోలేపల్లి ఇవన్నీ 4 గ్రామాలలో లీడ్ తీసుకున్నాడు. ఆయన లీడర్, ఆయనను అభిమానించిన లీడరే. కానీ ఎప్పుడైతే భూసేకరణకు వచ్చిర్రో అధికారులు భూసేకరణ చేస్తామన్నారు, భూసేకరణ చేస్తామన్నప్పుడు అధికారులు వివరించిన తీరు లేదా ప్రభుత్వం అనుమానాస్పద వ్యవహారం, వాళ్ళు ఎక్కడ ఏమైందంటే 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తామని ఒక బైరం, ఆ తర్వాత 120 గజాలు డిటిసిపి లేఅవుట్లో ఒక ఇల్లు కాదు స్థలం, ప్లాట్, ఎనీ డిటిసిపి లేఅవుట్, అక్కడ పెద్ద డిటిసిపి లేఅవుట్ ఉండవు, ఇక్కడ చార్మినార్ వైపు రావాలి దగ్గరనే, ఓకే దేర్ ఇస్ అ మ్యాటర్. దాని తర్వాత ఒక అవుట్ సోర్సింగ్లో ఒక ఉద్యోగం. ఈ ప్రభుత్వాలను ఎవరు నమ్మిండ్రు? ఇప్పుడు 10 లక్షల రూపాయలు నిజమే, అక్కడ మార్కెట్ రేట్ కంటే 3 రెట్లు ఇస్తున్నారు. 3 రెట్లు మార్కెట్ రేట్ ఏమైంది, మార్కెట్ విలువ పెంచలేదు గవర్నమెంట్. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ల్యాండ్ అక్విజిషన్ వస్తుందని తెలివిగా పెంచలేదు.
అక్కడ ల్యాండ్ మార్కెట్ వాల్యూ బుక్ వాల్యూ ప్రకారం 2 లక్షలు 3 లక్షలు ఉంది అనుకో, 3 రెట్లు భూసేకరణ యాక్ట్ కింద RR&R రీసెటిల్మెంట్ ఆర్ రీహాబిలిటేషన్ ఆర్ కంపెన్సేషన్ ఏరియా ఎనీ యాక్ట్ దాని ప్రకారం చెప్పాను. దాని తర్వాత ఇది ఒకటి ఆ 2 ఆమోదయోగ్యంగా లేవాలి. రెండవది 10 లక్షలు అన్నాం, అది పరిగి మండల కేంద్రం అనుకొని ఉంటుంది లగచర్ల 4 అక్కడ మార్కెట్ వాల్యూ బహిరంగ మార్కెట్ వాల్యూ కనీసం 30 నుంచి 40 లక్షలు ఉంటుంది. అది మంచి పంట పొలాలు అవన్నీ. కాకపోతే సాగునీరు తక్కువ ఉన్నా మంచి పంటలు పండుతాయి పొలాలు అవి. వాళ్ళు ఒప్పుకోకపోగా వాళ్ళకి ఏమనిపించిందంటే ఇది కారిడార్ కాదు, కొంతమంది ప్రయోజనం డెవలప్మెంట్ కారిడార్ కాదు, వ్యక్తుల కారిడార్ ఇది. ఓన్లీ ఒక ఫార్మా, ఒక రేవంత్ రెడ్డి బంధువులట, ముఖ్యమంత్రి బంధువులట, అల్లుడట, తమ్ముడట, వాళ్ళ ప్రయోజనాలు ఎదుర్కొచ్చే ఒక హిడెన్ కంపెనీస్, లేకపోతే ఇంకేమంటాం వాటిని మనం బినామీ కంపెనీలు, అవన్నీ కంపెనీలు, షెల్ కంపెనీస్ అవన్నీ వస్తున్నాయి. ఇదంతా ఒక జనాలకంతా ఒక అవగాహన చర్చ అయితే మొదలైంది, అవగాహన ఉంది. ముందు కూడా చేసింది కదా, కేసీఆర్ గవర్నమెంట్లో కూడా జరిగింది. కేసీఆర్ గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం జరిగింది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనుభవం తోడైంది. ఇక్కడ అనుభవం తోడైంది, అక్కడ సెంట్రలైజ్ కరప్షన్ ఉండే. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది, బహిరంగంగా కనబడ్డది, విజిబుల్ మిస్టేక్స్ కనబడుతున్నాయి. ఒకటి తమ్ముడు జోక్యం చేసుకుంటుండను, తర్వాత బెదిరిస్తుండను, ఒకటి వీడియోలు అవుట్పుట్. వీళ్ళకి ఏమైంది, వ్యక్తుల ప్రయోజనాలు అంటే ముఖ్యమంత్రి కుటుంబ ప్రయోజనాలే ఎక్కువనే ఇక్కడ కారిడార్ డెవలప్మెంట్ కంటే. ఒకటి ఇంకొక సెన్సిటివ్ పాయింట్ వచ్చింది, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, మంచి రెడ్డి వాళ్ళు, లేదా మునురు కాపులు, లేకపోతే ఇంకోరు ముదిరాజులు, ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, మంచి స్థాయిలో ఉన్న వాళ్ళ భూములు పోతలేవు. ఈ 4 గ్రామాలలో తాండాల ప్రభావం ఎక్కువ. తాండాలు ఎస్సీ ఎస్టీ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. 1 ఎకరం 3 ఎకరాలు 4 ఎకరాలు భూమిని అదే ఒక భూమి 1 ఎకరమే మాకు అదే దిక్కు అని భూమిని ప్రేమించి భూమి మీద బతుకుతున్న భూమిపుత్రులు. అక్కడ వాళ్ళకు ఏమైందంటే, అరే అక్కడ గురునాథ్ రెడ్డి ఉన్నాడు, అక్కడ మాజీ ఎమ్మెల్యే గురువు లాంటి వాడు, ఎవరికి మనకు రేవంత్ రెడ్డి అని చాలా ఒక భూకామందు అటువంటి ఆయనకు 4,000 ఎకరాలు ఉంది అక్కడ స్కాటర్డ్గా, ఒక మండలం కొన్ని. ఆయన ఏం తీసుకుంటలేదు భూమి. నన్ను అడిగిండు ప్రశ్నించాను ఫోన్లో ఇప్పుడు మనం బిఫోర్ కమ్ టు ద డిస్కషన్ నేను చాలామంది ఫోన్లో మాట్లాడినా. గురునాథ్ రెడ్డి 4,000 ఎకరాలు ఉంది, 2,000 ఎకరాలు ఉంది. ఒక 50 ఎకరాలను తీసుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఒక్కొక్క ఎకరము అది ఒక ఇటుకిడి వేసుకొని, ఒక గడ్డ పారేసుకొని రూపాయి కూడబెట్టుకొని మేము బతుకుతున్నాం ఆ భూమి మీద, దాన్ని తీసుకుంటా అంటారు. మరి వాళ్ళే ఏం తీసుకుంటలేరు. ఎప్పుడైనా మనము మోడల్ ఏం చూపెట్టాలంటే, మన ఒక పంచాయతీ అయితే నాది మొత్తం ముందు నాది తీసుకోండి అని చెప్పినాం. అయితే వాడు పక్క వాడమంటాడు, ఆయన నాది తీసుకో అంటున్నాడు. ఇప్పుడు నాది ఇగో నువ్వు పెద్ద వాళ్ళు ఇస్తలేరు, మాదెందుకు వేయాలి, పోతలేదు కానీ మా పేదోళ్ళే పోతున్నాయి, ఒకటి సెంటిమెంట్ వచ్చి. అక్కడ ఎవరు చెప్పినా మీడియా ప్రభావం లేదు. చాలామంది మీడియా ప్రభావం అనుకుంటున్నారు. జనంలో లోకల్లో ఫీలింగ్ వచ్చింది, ఆవేదన, ఆక్రోశము, ఆగ్రహంగా దారితీసింది. ఇంత సింపుల్ లాజిక్ మర్చిపోయారు. ఎప్పుడైనా ప్రభుత్వం మీద పనిచేసేటప్పుడు ఒక పెద్దోడు సోషల్ కాంపోజిషన్ తీసుకోవాలి. ఏది, ఒక ఎస్సీది పోతుంది, ఒక ఎస్టీ పోతుంది, ఒక రెడ్డిది పోతుంది, ఒక మునకా పోతుంది, ఒక ముదిరాజు పోతుంది, లేదు ఒక పద్మశాలి పోతుంది. ఇట్లా చెప్పగలగాలి, ఒప్పించి మెప్పించగలగాలి. 70% 80% అది పక్క వాళ్ళదే ఉన్నది. అది అక్కడ పెద్ద ఇది అయిపోయింది. గురునాథ్ రెడ్డి అటువంటి వాళ్ళు అసలు వాళ్ళ ముఖం చూసిందో లేదు. ఈ కారిడార్ల వల్ల పక్క పొలాలు లాభపడుతున్నాయి. గతంలో హైటెక్ సిటీలో ఏం తెలియకుండా ఎవరు తెలియకుండా చేసినప్పుడే ఆయన చంద్రబాబును మురళీమోహన్ కోసమో ఎవరి మోసం కోసమో కామాల కోసం చేసిండని అన్నారు. ఇప్పటికి వెళ్దాం. ఔటర్ రింగ్ రోడ్లో భూసేకరణలో ఔటర్ రింగ్ రోడ్లో పెద్ద వాళ్ళ దగ్గరనేమో కొండ చిలువలాగా టర్న్ అయిపోయింది. అది బక్క వాళ్ళు నాది కూడా గడికేసలో పోయింది. బక్క వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు అయితే కొట్టి పడేసారు, విచక్షణ అయితే కొట్టేసారు. కొట్టడంతో పాటు అప్పటి రాజశేఖర్ రెడ్డి చాలా అనుభవజ్ఞుడు, తర్వాత ఉదార స్వభావం ఉండి కూడా ఆయన కూడా అన్యాయం చేసిండు. ఒకటి ఈ ల్యాండ్ మొబిలైజేషన్ ఫండ్, ఏది మానిటరీ మొబిలైజేషన్ కోసం, ఫండ్ మొబిలైజేషన్ కోసం
రింగ్ రోడ్ పక్కన ఉన్న పెద్దోళ్ళదేమో మొబిలైజ్ చేయలేదు. అవును చిన్నోళ్ళు ఇప్పుడు ప్లాట్ కొనుక్కొని స్కాటెడ్గా ప్లాట్ కొనుక్కొని ఉంటారు కదా, అవును ప్లాట్ కొనుగోలుదారులది ఎవరు తెలియకుండా అంటే అన్ఆర్గనైజ్డ్ ఉంటారు కదా వాళ్ళు. అవును ఆర్గనైజ్డ్ ఉన్న 10 ఎకరాలను వాళ్ళకి యుఎల్సి ఏది ఎగ్జామ్షన్ ఇచ్చి పక్కన యుఎల్సి లేకుండా చిన్న చిన్న ప్లాట్లని మొత్తం కబ్జా చేసి ప్రభుత్వం ఫండ్ మొబిలైజేషన్ కోసమని దానికోసం ఏది ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు కోసమని విపరీతంగా సదాచి ఈ ప్రభుత్వాలు భూసేకరణలో అనుసరిస్తున్న పక్షపాత విధానాలు, ఒక పెద్ద వాళ్లకు బడాబాబులకు ప్రయోజనం చేకూర్చి పెట్టే విధంగా చేస్తున్న ప్రయత్నాలు ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం, మల్లన్న సాగర్ ఇటువంటి చాలా చేపట్టింది.